మాలిని ఫోన్ చేస్తుందే, వెంటనే ఫోన్ లిఫ్ట్ చేయాలి, ఫోన్ చేతిలో పెట్టుకోవాలన్న మినిమం కామన్ సెన్స్ లేకపోతే ఎలా కార్తీక్? మాట్లాడవేంటి? సరే సరే, నేను చెప్పేది విను. రేపటి నుంచి డైట్ ఫాలో అవ్వాలనుకుంటున్నాను. సో ఇవాళ అన్లిమిటెడ్ గా నాకు నచ్చినవన్నీ తినాలని ఫిక్స్ అయ్యాను. అందుకు నాతో లంచ్ కి బయటికి రావడానికి ఒక తోడు కావాలి. ఆ తోడు నువ్వేనని నేను డిసైడ్ అయ్యాను. నువ్వు కూడా నాతో లంచ్ కి రావాలని డిసైడ్ అయిపోయి ఇమీడియట్ గా నీ ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకో. ఎవరమ్మా? నేను పూర్తిగా తినే వరకు నువ్వు నాతోనే ఉండి నాకు కంపెనీ ఇవ్వాలి. ఫస్ట్ ఒక రోటీ తింటాను విత్ చికెన్ కర్రీ. ఆ తర్వాత కొంచెం మటన్ బిర్యానీ తింటాను. ఇక వెంటనే లేట్ చేయకుండా సాంబార్ రైస్ తింటాను. ఆ లోగా జీరా రైస్ చెప్పుకొని అందులో కర్డ్ కలుపుకొని ఇష్టం వచ్చినంత తింటాను. హలో మాస్టారు, అది కాదు ఇది లేదు అని ఏవైనా సాకులు చెప్పి నువ్వు గాని తినకుండా తప్పించుకోవాలని చూసావా? నేను తినే ఫుడ్ లో సగం నీ నోట్లో కూడా కుక్కుతాను. నా సంగతి తెలుసు కదా. నేను ఇన్ని మాట్లాడుతుంటే నువ్వేంటి నోరు తెరిచి మాట్లాడు? ఏం చేస్తున్నావు కార్తీక్? నేను కార్తీక్ని కాదమ్మా, వాళ్ళమ్మ సరస్వతిని. అయ్యో సారీ ఆంటీ, మీరని తెలీదు నాకు. కార్తీక్ అనుకున్నాను. ఎలా ఉన్నారా ఆంటీ? బాగానే ఉన్నానమ్మా. ఆంటీ, నా మాటలన్నీ వినేశారా? ఏం వినలేదులే గాని ఫోన్ కార్తీక్ ఇస్తున్నాను, మాట్లాడమ్మా. హలో సార్, నేను మాలినిని. ఫోన్ లిఫ్ట్ చేసింది ఆంటీ అని తెలియక లంచ్ ప్రోగ్రాం గురించి ఏదేదో మాట్లాడేశాను. ఏమైనా అనుకుంటారేమో. నేనేమీ అనుకోనులేమ్మా, మీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ అని అర్థమైంది. అలాగే నువ్వు మంచి ఫుడీవని కూడా అర్థమైంది. మా కార్తీక్కి అసలు భోజనం మీద ధ్యాసే ఉండదు. ఎలాగా అలా కార్తీక్ని కూడా నీతో లంచ్కి తీసుకెళ్ళి నువ్వు చెప్పినట్టే అన్నీ తినిపించు, అంతేగాని నోట్లో కుక్కకు. అయ్యో ఆంటీ, సరదాగా అన్నాను ఆంటీ, సారీ. నేనేదో సరదాగా మాట్లాడుతున్నాను గాని కార్తీక్ని లంచ్కి తీసుకెళ్ళడం మాత్రం మర్చిపోవద్దు. మీరు మరీ ఇంతలా చెప్పాలా? కార్తీక్ని లంచ్కి తీసుకెళ్లి పీకల వరకు తినిపించే బాధ్యత నాది. సరేనమ్మా, నేను వెళ్తున్నాను. ఇంక మీరు మాట్లాడుకోండి. లూజు, ఏం మాట్లాడు మా అమ్మతో? ఫోన్ లిఫ్ట్ చేసింది మీ అమ్మ అని నాకు తెలీదు కార్తీక్. ఎవరు లిఫ్ట్ చేస్తారో కూడా అడగవా? నీ ఫోన్ నువ్వే లిఫ్ట్ చేస్తావు అనుకుంటాను, కానీ వేరే వాళ్ళు లిఫ్ట్ చేస్తారని నేనేమైనా కలకన్నానా? కొంచెం కూడా సెన్స్ లేదా నీకు? హలో, మాలిని ఇక్కడ. మాలినికి సెన్స్ అక్కర్లేదు. సరే సరే, త్వరగా రెడీ వచ్చేసి. లంచ్కి వెళ్ళడానికి ఆంటీ కూడా పర్మిషన్ ఇచ్చింది. ఇక నిన్ను వదిలే ప్రసక్తే లేదు. రారా. అంత సీన్ లేదు. ఆల్రెడీ డేట్ మెన్షన్ చేసింది. ఆలోగా ప్రాబ్లం సాల్వ్ అవ్వకపోతే తనంతట తానే ఆఫీస్ నుంచి ఇంటి నుంచి వెళ్ళిపోతానని చెప్పింది. యూనియన్ ప్రెసిడెంట్ మన చేతుల్లో ఉన్నంత వరకు ఈ ప్రాబ్లం ఎలాగో సాల్వ్ కాదు. అలాంటప్పుడు మనం ఎందుకు ఆవేశపడి డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవడం చెప్పండి? కొంచెం ఓపిక పట్టండి. మన ప్రమేయం లేకుండా తనంతట తానే వెళ్ళిపోతుంది. కానీ డాడ్, కోపం వద్దు రిషి. ఈసారి పనవ్వకపోతే ఏం చేయాలనేది డిసైడ్ చేద్దాం. కూల్. నువ్వెన్నైనా చెప్పన్నయ్యా, ఇంత చేశాక కూడా మనం వేణిని ఏమనలేదంటే అది మన చేతగానితనమే అవుతుంది. ఏమీ చేయలేకపోవటం చేతగానితనం కాదు భాగ్యం.
చెయ్యాలన్న ఆలోచన లేకపోవటమే నిజమైన చేతగానితనం. నా మాట వినండి. ఇంకొంచెం సమయం ఓపిక పట్టండి. మీ ఆవేశంతో ఉన్న అవకాశాన్ని నాశనం చేయకండి. సరేనా? పోలీసులు వచ్చారంటే ఎవరు కావాలి సార్? వీణా గారిని కలవాలి. మేడం గారి క్యాబిన్ అటువైపు ఉంది సార్. ఎక్స్క్యూజ్ మీ. రండి ఎస్ఐ గారు, కూర్చోండి. థ్యాంక్ యూ. పోలీసులు వచ్చారంటే వీణ ఏదో తప్పు చేసింది. అది ఏమై ఉంటుంది? ఏం తీసుకుంటారు? కాఫీ, టీ? నో థ్యాంక్స్ అమ్మా. ఏదో మాట్లాడాలి రమ్మన్నారు. అనుకోకుండా జరిగిన చిన్న పొరపాటుకి వర్కర్స్ స్ట్రైక్ చేస్తున్నారు. ఓకే. కానీ ఇప్పుడు ఆర్డర్స్ ఫుల్గా వస్తున్నాయి. టైంకి అందించకపోతే కంపెనీ గుడ్ విల్ లాస్లోకి వెళ్ళిపోతుంది. వాళ్ళని నేను ఎంతగా రిక్వెస్ట్ చేసినా కాంప్రమైజ్ అవ్వట్లేదు. సో వర్కర్స్ మీద యాక్షన్ తీసుకోవడం మాకు ఇష్టం లేకపోయినా తప్పట్లేదు. మమ్మల్ని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో స్ట్రైక్ చేస్తున్న వాళ్ళ మీద మీరేమన్నా చార్జ్ తీసుకునే ఛాన్స్ ఉందా? మామూలుగా అయితే లేదు. బట్ వర్కర్స్ దొంగతనమో దోపిడీయో చేస్తే మనం యాక్షన్ తీసుకోవచ్చు. కానీ అలాంటిదేం జరగలేదు కదా. అలాంటప్పుడు వర్కర్స్ పని ఆపేశారని బలవంతంగా పనిలోకి తీసుకురాలేము. సో మీరు లీగల్గా వెళ్ళడమే బెటర్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. పిలవగానే వచ్చి అడ్వైజ్ ఇచ్చినందుకు. ఇట్స్ ఓకే మేడం, వెళ్ళొస్తాను. థ్యాంక్ యూ సార్. ఏంటి వీణా, ఎస్ఐ గారు లీగల్గా స్ట్రైక్ ఎలా మాన్పించాలో అడ్వైజ్ ఇచ్చి వెళ్ళారా? ఏం పని మీద వచ్చావో చెప్పు. నీ పని మీదే వచ్చాను. చిన్న సారీ చెప్తే పోయేదానికి ఈగోలకు వెళ్ళి ఇంత రచ్చ జరిగేలా చేసావు. ఇప్పుడు పోలీసులు వచ్చారు, రేపు లాయర్స్ వచ్చి వెళ్తారు. ఇలా సమస్య ప్రొలాంగ్ అవుతుంది తప్ప సాల్వ్ అవ్వదు వీణా. వెళ్ళి నీ పని చూసుకోవచ్చు కదా వేదా. అనవసరమైన ఉచిత సలహాలు ఎందుకు ఇస్తున్నావు? ఇవే అవసరం వీణా. కంపెనీ గురించి మనిద్దరం కష్టపడుతున్నాం. కాకపోతే చిన్న తేడా, కంపెనీ నువ్వు పడగొట్టాలని నేను నిలబెట్టాలని చూస్తున్నావు. అంతే తేడా. గెట్ అవుట్ ఫ్రమ్ మై క్యాబిన్. ఆవేశపడకు వీణా. ఇంకో 4 రోజులు పోతే నిన్నే గెట్అవుట్ ఫ్రమ్ మై ఆఫీస్ అని ఎవరైనా అంటారేమో. జాగ్రత్త. అది కల్లో కూడా జరగదు. వీణా హియర్. ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తానో అబ్జర్వ్ చేయి, రీసెర్చ్ చేయి. నీకు మంచి గుణపాఠం అవుతుంది. అండర్స్టాండ్? నీ ఆవేశం, నువ్వు చేసే ప్రయత్నాలన్నీ చూస్తుంటే నీ మీద జాలి పడాలో నవ్వాలో తెలియట్లేదు. సర్లే, నువ్వు తీసుకున్న గోతిలో నుంచి నువ్వే బయటపడు. అలా పడాలని ఆల్ ది బెస్ట్.